గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. ఈ అంశంపై ఇవాల్టి లైఫ్ లైన్లో చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు పార్థ డెంటల్స్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కల్పన టీవీ9 స్టూడియోకి వచ్చారు. సో ఈ దంత వైద్యానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాకు కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ మీకు బాగా సుపరిచితం. 04066660337 ఆర్ 0338. డాక్టర్ కల్పనతో మాట్లాడుతాం. డాక్టర్ కల్పన గారు, పిప్పి పళ్ళు ఎందుకు వస్తాయి? చాక్లెట్స్ తినడం వల్ల పిప్పి పళ్ళు వస్తాయా? చాలామంది అలా అనుకుంటారండి. చాక్లెట్స్ తినడం వల్ల, బిస్కెట్స్ తినడం వల్ల పిప్పి పళ్ళు వస్తాయి. నార్మల్గా అయితే పిప్పి పళ్ళు వచ్చే అవకాశం లేదు అని. కానీ పళ్ళకి అతుక్కుపోయే ఏ ఆహారం తిన్నా కూడా పిప్పి పళ్ళు వస్తాయి. అయితే జనరల్గా ఫుడ్ తినడం మానలేము, చాక్లెట్స్ తినడం మానలేము, బిస్కెట్స్ తినడం మానలేము, జంక్ ఫుడ్ ఎవరూ మానలేరు ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్స్లో. కాకపోతే తిన్న తర్వాత అది పళ్ళ పైన అతుక్కోకుండా, నోట్లో మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే పిప్పి పళ్ళు అసలు రానే రావు. మార్నింగ్ అందరూ బ్రష్ చేస్తారు, నైట్ బ్రష్ చేయడానికి కూడా తప్పనిసరిగా అలవాటుగా చేసుకుంటే పిప్పి పళ్ళు వచ్చే అవకాశాన్ని మ్యాక్సిమం మనం ఆపేయవచ్చు. చిన్న బిడ్డల విషయానికి వస్తే ఎవరైనా కూడా ఫస్ట్ వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు ఆఫర్ చేస్తుంటారు. అలా చేసిన తర్వాత కూడా పేరెంట్స్ కేర్ తీసుకుని 2 పూటల్లో ఏదో ఒక పూట పేరెంట్స్ బ్రష్ చేస్తే చిన్న బిడ్డల్లో కూడా పిప్పి పళ్ళు రావు. మ్యాక్సిమం పిప్పి పళ్ళు చూసేది యంగ్ జనరేషన్స్, టీనేజ్ పిల్లలు ఎక్కువగా చూస్తున్నాము. ఇప్పుడు మెయిన్ చెకప్ చేసే పేషెంట్లలో కూడా వీళ్ళు ఏంటంటే సడన్గా పెద్దవాళ్ళు అవ్వడం, జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం, తర్వాత ఫ్రెండ్స్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, స్టడీస్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ పిప్పి పళ్ళు అనేవి యంగ్ జనరేషన్లో ఎక్కువ కనపడుతున్నాయి. చిన్న వయసులో అంటే లేత టీనేజర్స్లో 16-17 ఇయర్స్కే పళ్ళు. కానీ వీటి చికిత్సలు చాలా సులువుగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ జాగ్రత్తలన్నీ పాటించినా కూడా పిప్పి పన్ను అనేది స్టార్ట్ అవుతే పళ్ళపైన నల్లటి మచ్చగా కానీ ఒక చిన్న రంధ్రంగా కానీ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది క్లోజ్ చేయించుకోండి. ఫిల్లింగ్ అనే తెల్లటి పదార్థంతో దాన్ని క్లోజ్ చేస్తారు. మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. లేదు రంధ్రం బాగా పెద్దగా అయిపోయింది, పన్ను అంతా తినేసినా కూడా పన్ను పీకించుకునే ప్రయత్నం చేయనవసరం లేదు. దానికి రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ చేసుకుని పైన తొడుగు వేసుకుంటే మీరు నార్మల్గా మీకు ఏ పన్ను అయితే పిప్పి పన్ను అయిందో అదే పన్నుతో నమిలి కొరికి తినడానికి మళ్ళీ ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ఆ పన్ను తయారైపోతుంది. సో పిప్పి పళ్ళు వచ్చాయని చెప్పి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదు వాటిని మీరు నెగ్లెక్ట్ చేస్తూ అలానే నోట్లో పెట్టుకుంటే పిప్పి పన్నుకి పాకే లక్షణం ఉంటుంది. సో ఒక్క పన్నులో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ ఒక చిన్న రంధ్రంగా నోట్లో ఉండే పళ్ళన్నీ పాడైపోయే దశకి వెళ్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే పిప్పి పళ్ళు రంధ్రాలు పళ్ళల్లో ఉన్నాయో నోరు అనేది దుర్వాసన వస్తుంటుంది. మూడోది ఏంటంటే అది సగం తినేసి పన్నంతా తినేసి చిన్న చిన్న ముక్కలుగా మిగులుస్తుంది. అప్పుడు కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం, అంటే ఆ చుట్టుపక్కలంతా చీమ్ పట్టడం, చిగుర్ల ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవ్వడం. చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పళ్ళు వదులైపోవడం లాంటివి స్టార్ట్ అవుతాయి. సో ఒక పన్నులో రంధ్రం ఏర్పడితే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. పిప్పి పళ్ళు అనేవి దంతాలకు మాత్రమే, అంటే వెనకాతల పెద్ద పళ్ళకు మాత్రమే పరిమితమై ఉండదు. ముందర కనిపించే పళ్ళల్లో కూడా ఈ పిప్పి ఫామ్ అవుతుంది. చాలామంది నవ్వితే చూడండి, ఈ ముందర పళ్ళు, పై పళ్ళు కానీ కింది పళ్ళు కానీ నల్లగా అయిపోవడం, ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం, సరిగా నవ్వలేకపోవడం, చెయ్యి అడ్డు పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటిని కూడా క్లీన్ చేసి ఆ సగం అయిపోయిన పన్నును కూడా మొత్తం ఫిలప్ చేసి నార్మల్గా కనిపించేటట్టు చేయొచ్చు. మీరు ఎప్పట్లాగే మీ ఇన్ఫెక్షన్ పోవడంతో పాటు చక్కగా అందంగా నవ్వే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ట్రీట్మెంట్ చేయించుకున్నారని ఎవరికి తెలియకుండా న్యాచురల్గా చేసే అవకాశాలు, దానికి తగిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి శర్మ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. కల్పన గారు, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. కొంతమంది వ్యక్తుల్లో మన నోటు దుర్వాసన చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వస్తేనే కొంత నోటు దుర్వాసన తోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు నోటి దుర్వాసన కారణం ఏంటి? నోటి దుర్వాసన పూర్తిగా మనం ఏ విధంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది? కాస్త తెలియజేయండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ అడిగినందుకు క్వశ్చన్. నోటి దుర్వాసన రావడానికి మీరు అన్నట్టు సోషల్ ప్రాబ్లం అది. ఇటు పర్సనల్ లైఫ్లో కానీ ఇబ్బంది పెట్టే సమస్య. నోటి దుర్వాసన రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కాకపోతే ప్రతి మనిషి మిస్గైడ్ అవుతారు. ఎప్పుడైతే నోరు దుర్వాసన వస్తుందో చూయింగ్ గమ్ములు తింటాం కానీ 4-5 సార్లు బ్రష్ చేయడం లాంటివి చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. జనరల్గా పేషెంట్లు చేసే పని అది. అలా చేయడం వల్ల ఉండదండి. నోరు దుర్వాసన వస్తుంది అంటే ఒకటి, మన పళ్ళ పైన పాచి బాగా పేరుకుపోయి ఉండాలి, మన పళ్ళు సరిగా తోముకోకపోవడం అనే రీజన్ కావాలి. అలా కాకపోతే పళ్ళ పైన పాచి పేరుకున్నట్టే చిగుర్ల లోపల కూడా పాచి పేరుకుంటుంది. అది మన కామన్ బ్రష్, మనం రోజు చేసే బ్రషింగ్లోని ఆ పళ్ళపై నుంచి పాచిని క్లీన్ చేసుకోగలం కానీ మన చిగుర్ల లోపల నుంచి క్లీన్ చేసుకోలేము. ఆ కండిషన్స్లో నోరు దుర్వాసన వస్తుంది. పిప్పి పళ్ళు నోట్లో అయ్యి చాలా సంవత్సరాలు ఆ రంధ్రాలుగా పళ్ళంతా ఏర్పడిపోతే అక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి పాచి ఆహారం విరుక్కుపోయి నోరు దుర్వాసన వస్తుంటుంది.
పళ్ళ మధ్యన ఎక్కువ సందులు ఉంటాయి, వెనకాతల పళ్ళు ముందుల పళ్ళు మధ్యన, వాళ్ళకు కూడా ఆహారం ఎక్కువ ఇరుక్కుని ఆ ఇరుక్కున్న ఆహారం మీరు తీసుకోవడానికి ఫెయిల్ అయితే నోరు దుర్వాసన వస్తుంటుంది. చిగురులలో బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే నోరు దుర్వాసన వస్తుంది, నాలుకను గీసుకోకపోతే నోరు దుర్వాసన వస్తుంది. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సార్. నోరు దుర్వాసన అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. నోరు దుర్వాసన అనేది కామన్ ప్రాబ్లం, అది ఒక చిన్న ఇబ్బంది మాత్రమే. దాన్ని ఎవరు అంటే అది ఒక గిల్టీ ఫీలింగ్గా కానీ ఎంబారసింగ్ సిచ్యువేషన్గా కానీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రీజన్ వల్ల నోరు దుర్వాసన వస్తుందో ఒకసారి చెకప్ చేయించుకుని దానికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక 10-15 నిమిషాల ట్రీట్మెంట్, అది చేయించుకుంటే నోరు దుర్వాసన వెంటనే ఆపేయవచ్చు. సార్ ఒకసారి మీకు ఇంకా కావాలి ఇన్ఫర్మేషన్, ఒకసారి మీకే ప్రాబ్లమా మీ ఫ్రెండ్స్కి ఉన్నా కూడా గుంటూరు లక్ష్మీపురంలో కొత్తపేటలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి వెళ్ళి కలవండి, మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ నకరేకల్ నుంచి జ్యోతి ఉన్నారు. జ్యోతి గారు మీ ప్రశ్న అడగండి. హలో జ్యోతి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. తగ్గించాం సార్ మొత్తమే. యా. హలో హలో మేడం, నాకు 20 సంవత్సరాల క్రితం పన్ను తీపించుకున్నా మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఆ పన్ను పెట్టాలని మొన్న మీ పార్థ డెంటిల్కే వచ్చినాము. ఓకే. అయితే వస్తే ఇది అదే ఓమిని పక్కమ్మటి పార్థ డెంటిల్ ఉంటే అక్కడికి వచ్చినాం మేడం. అడిగితే ఏమన్నారంటే ఈ పండ్లకి పెట్టరాదని అన్నారు. ఓకే. పన్ను తీపించుకున్నాము, అదేమో సిల్వర్ చేయాలి, చేసినాక అది రాడు లెక్క వేసి పెట్టాలని అన్నారు మేడం. ఓకే. అయితే అమౌంట్ కాడికి వచ్చే వరకల్లా వాళ్ళు 25 అట్లా అని చెప్పిండ్రు. అయితే తక్కువ లేదా అని మేము అన్నాము. అయితే మీరు ఇట్లా కల్పన, ఇంతకుముందు మీతో ఒకసారి మాట్లాడినాం మేడం. అయితే మీరు తక్కువలో అయ్యేటట్టు చేస్తామమ్మా అని మీరు అన్నారు అప్పుడు. ఓకే అమ్మా, టెన్షన్ పడకండి. ఖర్చు విషయంలోని పళ్ళు పెట్టుకోవడం కరెక్టే ఆలోచన, కానీ 20 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి 20 సంవత్సరాల ముందు పన్ను పీకించుకుని ఇప్పుడు పెట్టించుకుంటున్నారు, అది మటుకు డెఫినెట్గా తప్పే. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా పళ్ళు పెట్టించుకోవాలి అనుకుంటున్నారు. పళ్ళు పెట్టించుకునేటప్పుడు ఖర్చు చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే దీనికి ఒక ఫెసిలిటీ ఏంటి, ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే ఒకేసారి మీరు డాక్టర్ గారు చెప్పినంత మీరు పే చేయని అవసరం లేదు. 1 సంవత్సరం పాటు మీ ఖర్చుని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది, మీరు ఉపయోగపడుతుంది. లేదు మీరు అది కూడా పే చేయలేను అంటే ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి, మా పరిస్థితి ఇది ఉంది అని. ఎందుకంటే పళ్ళు పెట్టుకునే విధానంలోని మనకి రేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు తక్కువ రకం నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వరకు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెట్టుకుంటేనే మనకి బాగా పళ్ళు పనిచేస్తాయి. కొంచెం ఖరీదు తక్కువైంది పెట్టుకుంటే పళ్ళు సరిగా కొరకడానికి నవలటానికి పనికిరావు. అలాంటి పద్ధతి ఎక్కడా లేదు. ఏదైనా కూడా ఎఫోర్డబిలిటీ, పేషెంట్ కంఫర్టబుల్గా తనకుండే లోపాన్ని సరి చేసుకోవడానికి పళ్ళు పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న పళ్ళు పూర్తిగా నమిలి తినడానికి కొరకడానికి ఉపయోగపడతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మీరు పళ్ళు పెట్టుకోవడం అనేదే ఇంపార్టెంట్. ఒకసారి వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారిని కలవండి, మీరు కంఫర్టబుల్ ప్రైజెస్లోనే చేస్తారు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చూస్ చేసుకున్న మెటీరియల్ రాంగ్ అయి ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ దానికన్నా కింది స్థాయి మెటీరియల్తో పెట్టుకుంటామని చెప్పండి, మీకు తగిన ఏర్పాట్లలోనే మీరు పళ్ళు పెట్టుకోవచ్చు. పళ్ళు పోతే చాలామంది పళ్ళు పెట్టుకోరండి. ఇందాక మేడం కూడా చెప్పారు, ఒక పన్ను 20 సంవత్సరాలు పోతే ఇప్పుడు వచ్చి పెట్టుకుంటున్నానని. అలా పెట్టుకోవడం వల్ల నష్టం ఏంటంటే ఆ ఒక్క పన్నుతో మనం ఆగదు, మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ కూడా జరిగిపోతాయి. పళ్ళకి ఎప్పుడు జరిగే లక్షణం ఉంటుంది, టెండెన్సీ టు మూవ్. అవి ఏం చేస్తాయంటే ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఈ ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ ఆ ఖాళీ స్థలంలోకి జరగడానికి మొదలెడతాయి. అందుకని మంచిగా గట్టిగా టైట్ కాంటాక్ట్స్తో ఉండాల్సిన పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేస్తాయి. ఈ ఖాళీ స్థలంలోకి పై పళ్ళు కిందికి జారుతాయి, పక్క పళ్ళు ఇలా వంగిపోతాయి. సో కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మన పళ్ళు పెట్టలేని దశకి చేరుకుంటారు. అయితే ఓకే, 1-2 పళ్ళు లేకపోతే ఏమైంది, మిగతా పళ్ళు ఉన్నాయి కదా వాటితో నమిలి తింటామంటారు. ఓకే, మీ ప్రశ్న కూడా కరెక్టే. కానీ కొన్ని సంవత్సరాల పాటు మీరు ఒక పక్కే నమిలి తినేస్తారు, ఒక పక్క పళ్ళు లేక అటుపక్క నమలలేరు. ఎక్కువగా ఒకే పక్క కొన్ని సంవత్సరాలు వాడడం వల్ల ఇటుపక్క ఇదంతా కూడా పాడైపోతుంది. సో ఒక 5-10 సంవత్సరాలు గడిచేసరికి 2 పక్కలా మీరు నమిలి తినలేని పరిస్థితికి చేరుకుంటారు. సో మొత్తం మీరు మీ పళ్ళ సెట్లని ట్రీట్మెంట్ చేయించుకుని పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అలా చేయడం వల్ల మొత్తం ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మీకు టైం ఎక్కువ అవుతుంది. ఇందాక ఆవిడ మాట్లాడినట్టు ఖర్చు ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇన్ని ట్రీట్మెంట్ చేయించుకునే కన్నా 1-2 రీప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ బడ్జెట్లో అన్నా పర్లేదు, ఎలా అన్నా పర్లేదు, పళ్ళు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఇబ్రహీంపట్నం నుంచి రమేష్ ఉన్నారు. రమేష్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ మాది పళ్ళకెళ్ళి రక్తం కారుతుంది సార్ ఎప్పుడు. ఓకే. అయితే ఎప్పుడు మొన్న సిజేరియన్ చేయించుకున్నా మేడం. ఓకే.
మళ్ళా ఇప్పుడు ఐస్ 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 తాగినా వేడి తాగినా కానీ మళ్ళీ బ్లడ్ వచ్చేసి మీకా మీ వైఫ్కా ఇది జరిగేది? నాకే మేడం. మీరు సిజేరియన్ చేయించుకున్నారా? అవును మేడం. అంటే అది చిగుళ్ళు ఉండేగా మేడం, ఓకే చిగుళ్ళు కట్ చేయించుకున్నా మేడం. ఓకే ఫైన్ అమ్మా. ఓకే, మీకు చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు చేయించుకున్నారు అంతేనా? అవును మేడం. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే అలా రక్తం వస్తుంది అంటే అక్కడంతా పాచి పెరిగిపోయింది. ఆ ట్రీట్మెంట్ చేసుకున్నాక కూడా మీరు ఫాలో అప్ ఏదో సరిగా చేయట్లేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ట్రీట్మెంట్ విషయంలోని. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన తర్వాత 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఆహారం ఏది లోపల ఇరుక్కోకుండా చూసుకోవడం, పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని తీసేయడం, నోట్ని క్లీన్గా పెట్టుకోవడం, ఇవి తప్పనిసరిగా పేషెంట్ ఫాలో అవ్వాలి. అలా అవ్వకపోతే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయిన దాని మీద ట్రీట్మెంట్ చేసి ఉంటాము, చేసిన తర్వాత అవి కొంచెం పచ్చిగా ఉంటాయి, మీరు దాని మీద సిగరెట్లు కాల్చడం ఒకటి, ఆల్కహాల్ తీసుకోవడం అంటే మద్యపానం చేయడం ఒకటి, గుట్కాలు పాన్లు ఒకపళ్ళు లాంటివి తినడం ఒకటి, ఇలాంటి తప్పులు ఏమైనా చేస్తే కనుక అలాగే చిగుళ్ళు వాచి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. అమ్మ మీరు చేస్తున్న తప్పేంటో ఒకసారి సరి చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒకసారి రండి అమ్మ, అక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మరొకసారి క్లీన్ చేసి వాటిని శుభ్రంగా పెట్టి మందులు పెడతారు, వెంటనే మీ బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. చాలామందికి నెత్తురు కారుతుంటుందండి. చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవ్వడం అనేది ప్రతి 5గురిని తీసుకుంటే 3గురిలో కనిపించే ప్రాబ్లం. అయితే అది చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల బ్లీడింగ్ అవుతుందని కానీ లోపల ఏదో ప్రాబ్లం ఉందని కానీ గ్రహించరు. మధ్యన లేవగానే నెత్తురు కారుతుంటుంది, బ్రష్ చేసుకున్నప్పుడు ఉమ్మినప్పుడు నెత్తురు కారుతుంటుంది, ఏదైనా గట్టి పదార్థాలు కొరుకుతుంటే నొప్పి పుడుతూ ఉంటుంది, చిగుళ్ళకి చీమ్ పడుతుంది, కొంతమందికి లోపలంతా గడ్డలుగా పాచి పెరిగిపోతుంటుంది, సడన్గా పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, పళ్ళు కిందికి జారడం, లేకపోతే చిగుర్లు కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు అనిపించడం, ఇలాంటి సమస్యలు చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్లే ఇలా జరుగుతుంది. ఇలాంటి మార్పులు నోట్లో గమనించిన వెంటనే గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేరుకుపోయిన పాచిని తీసేయడం కానీ, చిగుళ్ళ లోపల ఉండే ఇన్ఫెక్షన్ కానీ తీయించేసుకున్నారనుకోండి, మీరు వెంటనే ఆ ఇన్ఫెక్షన్ అక్కడికక్కడే ఆగిపోతుంది. అలా చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే జరిగే పర్యవసానాలు ఏంటంటే, ఈ ఇన్ఫెక్షన్ చిగురు నుంచి కిందనే పంటికి పట్టుకునే ఎముక ఉంటుంది, ఆ ఎముక వరకు వెళ్ళిపోయి ఆ ఎముకను కనుక తినేస్తే పళ్ళకి బలం తగ్గిపోతుంది, వెంటనే పళ్ళు జరిగిపోవడం, పళ్ళు రాలిపోవడం లాంటివి కనపడతాయి. సో మనం చిన్న వయసులో మన శాశ్వత దంతాలని పోగొట్టుకోవడానికి ముఖ్యమైన కారణం చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్. సో ఎప్పటికప్పుడు ఈ మార్పులు, నేను చెప్పిన మార్పులు మట్టికే కనపడితే పెయిన్ ఉండదు, అందుకే పేషెంట్లు కూడా గుర్తించలేరు. ఇలాంటివి ఎవరైనా జరుగుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుని ఆ ఇన్ఫెక్షన్ తీయించేయండి. ఇలా చేయడం వల్ల మనకు జరిగే మంచి, మన పళ్ళు వదిలైపోకుండా, పడిపోకుండా, సందులు రాకుండా మనం ఆపచ్చు, జీవితకాలం ఆపచ్చు, నోటి దుర్వాసన రాకుండా ఆపచ్చు. తర్వాత చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉండదో, చిగుర్లు శుభ్రంగా ఉంటాయో, మనం నోటి హెల్త్తో పాటు జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. లేకపోతే చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్, చిగురులో ఉండే బ్యాక్టీరియా లోపల శరీరం అంతా పాకి మరి కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ వరకు వెళ్ళడానికి, ఇలా రకరకాల కొత్త ఇన్ఫెక్షన్స్కి ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ పాయింట్ అని డెఫినెట్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో చిగుర్లలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోండి, అంతకుమించి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ డెఫినెట్గా ఉండవు. ఉన్నారు నెల్లూరు నుంచి నాగరాజు, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా మిస్సెస్ కి 2 months బ్యాక్ మెటల్ క్యాప్ వేయించాం మేడం, 5 teeth. ఓకే. అయితే అది ఏమైందంటే టీత్ పై భాగంలో చిగురికి కొంచెం ఇన్ఫెక్షన్ లెక్క వచ్చి చీమ్ పట్టింది మేడం. ఓకే. అయితే దాన్ని డాక్టర్ని సంప్రదిస్తే ఈ పన్ను కొంచెం ఇన్ఫెక్షన్ లెక్క వచ్చింది, దాన్ని తీసేయాలని అంటుండు మేడం సార్. అయితే మేము కొంచెం ఆలోచిస్తాం సార్, పై పన్ను పీకేస్తే ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, పీకేస్తే లేకపోతే ఈ కన్నుకి ముక్కుకి అన్న డౌట్ తోటి మేము కొంచెం ఆలోచిస్తాం సార్ అని అన్నాం. అండ్ సార్ ఒక యాంటీబయాటిక్ ఒక టాబ్లెట్ రాసిచ్చింది మేడం, దాంతో కవర్ అయితే మీ ఇష్టం, తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, పీకేపించుకుంటామంటే పీకేపించుకోండి అని అన్నాడు. ఓకే. అదే మేము కొంచెం ఆలోచిస్తున్నాం మేడం, ఏమన్నా అవుతుందేమో, ఎఫెక్ట్ అవుతుంది ఏమన్నా భయం తోటి మా మిస్సెస్ కి పన్ను పీకించడానికి మేము సిద్ధంగా లేమన్నమాట. సార్ అయితే ఏమంటుందంటే ఏం పర్వాలేదండి, ఏం కాదు అంటుంది. ఏం కాదు, డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పింది కరెక్టే. పై పళ్ళు కానీ కింది పళ్ళు కానీ ఏవి తీపించుకున్నా కానీ కళ్ళు పోతాయని కొంతమంది,
జ్ఞాపక శక్తి తగ్గుతుందని కొంతమందికి, తెలివితేటలు తగ్గిపోతాయని కొంతమందికి, చెవులు ముక్కులు దెబ్బతింటాయని కొంతమందికి, ఇలాగ రకరకాల అపోహలు ఉన్నాయి. అలా అస్సలు భయపడకండి. ఒకదానికోటి ఏ విధమైన సంబంధం లేదు. ఇవన్నీ కూడా డిఫరెంట్ వైద్య విభాగాలు. ఒకదానికోటి కనెక్షన్ ఉంటే అన్నీ ఒకటే అయ్యేవి కదా. ఇప్పుడు నోరు పళ్ళు మటుకి ఒకటి డెంటల్ అనే వైద్య విభాగం ఎందుకు అయింది? కళ్ళు అనేది సపరేట్గా డెంటల్ ఒక వైద్య విభాగం ఎందుకయింది? చెవి ముక్కు గొంతు అనే వైద్య విభాగం ఒకటి ఎందుకయింది? అన్నీ కలిపి ఒకటే పెట్టేయచ్చు కదా తల అని. అలా ఎందుకు పెట్టలేదు అంటే ఒకదానికొకటి సంబంధం ఉండదు కాబట్టి అలా పెట్టలేదు. సో ఏం టెన్షన్ పడకండి. ఒకవేళ నిజంగా పన్నులో అంత ఇన్ఫెక్షన్ ఉండి అది బాగా ఇన్ఫెక్ట్ అయింది, దాన్ని ఏమాత్రం కాపాడలేము అని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తే ఆ ఇన్ఫెక్ట్ అయిపోయిన పన్నుని నోట్లో ఉంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇందాక ఒకసారి చెప్పాను, నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పళ్ళల్లో కానీ చిగుళ్ళల్లో కానీ రక్తం ఉన్నా, చీమ్ పడుతున్నా, గడ్డలుగా ఫామ్ అయినా ఆ ఇన్ఫెక్షన్ ఎప్పటికప్పుడు తీయించేసుకోవాలి. ఆ బ్యాక్టీరియా అనేది ప్రమాదకరం. అది కేవలం మీ పన్ను వరకు, మీ చిగురు వరకే పరిమితి ఉండదు. అది మీ శరీరంలో కూడా మీ రక్తనాళాలు గుండా పాకుతూ ఉంటుంది. లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్లో కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అవుతుంది. సో అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఆయన సెకండ్ ఒపీనియన్ కావాలంటే నెల్లూరులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి చూపెట్టండి, ఎక్స్రే తీసి చూస్తారు. అసలు నిజంగా పన్నుని ఏమైనా కాపాడగలిగితే కాపాడదాము. మీరు తీయించుకోవాలనుకోవట్లేదు కాబట్టి సాధ్యపడకపోతే తీయించుకుని మళ్ళీ వేరే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి. ఓకే, ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించిన ట్రీట్మెంట్. చాలామంది కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది, పళ్ళు చక్కగా అందంగా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి. కానీ కొంతమందికి సందులు ఉంటాయి పంటికి మధ్యన. ఆ సందులు పుట్టుకతో ఉండొచ్చు, లేదా వయసు పైపడే కొద్దీ ఏర్పడచ్చు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆ సందుల్ని మనం చక్కగా క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ సందులు ఉండడం వల్ల నష్టాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, మనం ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతాము. మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడలేము, నత్తి మాటలు వస్తుంటాయి, ఆ సందుల నుంచి గాలి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతాం. అదే పొరపాటున కింద పడి దెబ్బలేమైనా తగిలితే పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి పళ్ళు సగానికి విరిగిపోయి ఉంటాయి. వంకర టింకర పళ్ళు ముందుకి వెనక్కి ఉంటాయి. ఇలా ఉండడం వల్ల సమస్య ఏంటి? అటు స్మైల్ లైన్ బ్యూటిఫుల్గా ఉండదు, అందంగా ఉండదు మన చిరునవ్వు అనేది. రెండోది క్లీనింగ్ ప్రాపర్గా అవ్వదు. పళ్ళు అనేవి ఇలా వరుసలా ఉంటే మనం ఇలా క్లీన్ చేయొచ్చు నీట్గా బ్రష్తో. అలా కానీ ముందుకి వెనక్కి ఉంటే ఇరకల్లో పాచి ఆహారం అంతా ఇరుక్కుపోయి అక్కడ చిగుర్ల వ్యాధి వచ్చి, ఎవరికైతే వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళందరికీ కూడా త్వరగా చిగుర్ల వ్యాధి రావడానికి, నోరు దుర్వాసన రావడానికి, పళ్ళు వదిలైపోవడానికి చాలా వరకు కూడా రీజన్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సో వంకర పళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా బై డిఫాల్ట్ అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా పళ్ళని వరుసలోకి తెచ్చేసుకోవాలి. బాగా చిన్ని పళ్ళు ఉంటాయి, మొహం అంతా చక్కగా ఉన్న చిన్ని పళ్ళు నవ్వితే కనిపించకపోతే బై డిఫాల్ట్ అందంగా ఉండరు. బాగా పెద్ద పళ్ళు ఉంటాయి, కూర పళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, లేదా సగం వయసు నుంచి మనకుండే హ్యాబిట్స్ వల్ల, సిగరెట్లు పాన్లు గుట్కాలు తినడం వల్ల ఇలా రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. ఈ అన్ని సమస్యల్ని కూడా మనం నార్మల్కి తీసుకురావచ్చు. రంగు మారిపోయిన పళ్ళని ఏ వయసు సందర్భంలో ఉన్నా తెల్లగా మెరిపించవచ్చు, సందుల్ని క్లోజ్ చేయొచ్చు, ఎత్తు తగ్గించవచ్చు, చక్కగా పళ్ళు వరుసని మార్చుకుని ఎవరైనా కూడా చక్కటి చిరునవ్వుని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా పుట్టుకతో రావాల్సిన అవసరం లేదు. ఒకటి పుట్టుకతో ఉన్నా ఒక వయసు తర్వాత మనకుండే ఏజ్ బట్టి కానీ లేకపోతే హ్యాబిట్స్ బట్టి కానీ చిగుర్లు బలహీనపడడం వల్ల ఇలాంటి సందర్భాలు ఏర్పడినా, సందులు వచ్చినా, ఏవైనా కూడా మనం వాటిని నార్మల్గా చేసుకుని అందంగా కనిపించవచ్చు. దీనికి ఏజ్ బ్యారియర్ లేదు. 20లో 30లో 40లో 50లో 60లో కూడా ఈ ట్రీట్మెంట్స్ చేసుకుని మనం అందంగా కనిపించవచ్చు. అలాగే జెండర్ బ్యారియర్ లేదు. ఆడైనా మగైనా ఎవరికైనా చక్కటి చిరునవ్వు ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లోని ప్రొఫెషనల్ లైఫ్లోని మంచి అపేరెంట్గా చక్కగా అట్రాక్టివ్గా కనపడతారు. ఇలా పళ్ళ వరకే కాదు, చిగుళ్ళు కూడా చాలామందికి నల్లగా మారిపోయి ఉంటాయి. ఈ నల్లగా మారిపోయిన చిగుర్లతో పలు వరుస ఎంత చక్కగా ఉన్నా నవ్వితే చిగురు లేత గులాబీ రంగులోనే ఉండాలి. అలా కాకుండా నల్లటి చిగుళ్ళు ఉంటే వాళ్ళ స్మైల్ అట్రాక్టివ్గా ఉండదు. వాటికి కూడా లేజర్ చికిత్సలతోని చక్కగా చిగుర్లని లేత గులాబీ రంగులోకి మార్చచ్చు. ఇలా పళ్ళు చిగుళ్ళు మాత్రమే కాదు, మీ పెదవుల సైజును కూడా మార్చుకోవచ్చు. కరెక్ట్గా బాగా పలుచుగా ఉండకూడదు, బాగా లావుగా ఉండకూడదు. మీ ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు మీ పెదవుల సైజుని మార్చుకొని చక్కటి చిరునవ్వుని, చక్కని అపేరెంట్గా మీరు కనిపించవచ్చు. సో పళ్ళని మార్చుకోవచ్చు, చిగుళ్ళని మార్చుకోవచ్చు, పెదవుల్ని మార్చుకోవచ్చు, అలాగే దవడ ఎముకల్ని కూడా మార్చుకోవచ్చు. పై దవడ అదనంగా పెరిగినా అసలు పెరగకపోయినా, కింది దవడ అదనంగా పెరిగినా అసలు పెరగకపోయినా కూడా వాటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని ఒక చిన్నపాటి సర్జరీ, కేవలం 2 రోజులు హాస్పిటల్లో ఉంటే చాలు. ఈ చిన్న సర్జరీతో వీటిని మార్చుకొని చాలా చక్కగా అందంగా కనిపించవచ్చు. సో స్మైల్ డిజైనింగ్, ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా డెఫినెట్గా మనం మ్యాజిక్ చేయొచ్చు.
చాలామంది కూడా ఎన్ని లోపాలతోని చాలా డిప్రెస్డ్గా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఉంది అని కూడా చాలామందికి తెలియదు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పార్థ డెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేదాన్ని మాక్ డిజైన్ చేసి కంప్యూటర్లో ముందే కనపడతారు. ఒకవేళ డ్రాస్టికల్గా మీరు చాలా చేంజ్ వస్తుంది, మీరు నవ్వు కానీ మీ అపేరెన్స్లో కానీ చాలా అందంగా అవుతున్నారని మీరు రియలైజ్ అయితే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. దానికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. చక్కగా వచ్చి మీ స్మైల్ గురించి, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ గురించి మాతో ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది లైఫ్ లైన్ అండి డాక్టర్ కల్పన గారు.